ఒక్క నిమిషం. సార్ నరేష్ ఆయన మీరు నమస్తే అనగానే వాటర్ అడిగారండి. సమ్మర్ అండి, సమ్మర్ ఇటు. వీళ్ళు ఎవరన్నా ఏదన్నా అడిగినా కూడా మళ్ళీ ఇప్పుడు అనకండి ప్లీజ్. నేను ఇక్కడి నుంచి మౌన వ్రతం పాటిస్తున్నాను. సార్ నరేష్ గారు, సార్ ఈ మళ్ళీ పెళ్ళి అనే సినిమా ద్వారా అసలు మేము ఏం చెప్పాలనుకుంటున్నారు? అంటే మీ లైఫ్ జర్నీలో జరిగిన ఇన్సిడెంట్స్ దీనికి ఏమన్నా ఇన్స్పిరేషన్ ఈ సబ్జెక్ట్కి, ఈ కథకు పర్టికులర్గా ఎంఎస్ రాజు గారినే ఈ కథకు ఎంచుకోవడానికి రీజన్ ఏంటి అసలు ఈ కథ? ఎంఎస్ రాజు గారిని ఎంచుకోవడానికి కారణం ఏంటంటే, ప్రొడ్యూసర్గా ఆయన ఫ్యాన్ నేను, అది ఒక పక్కన పెట్టేస్తే. డర్టీ హరి ఫిల్మ్ చూశాను. ఆయనలో యాక్చువల్లీ దెర్ ఇస్ ఎ యూత్ ఇన్ హిమ్. ఆయన థింకింగ్ ఈజ్ వెరీ యంగ్. ఇవాళ యంగ్ వరల్డ్ కనెక్ట్ అవుతూనే ఫిల్మ్ కనెక్ట్ అవుతుంది. తర్వాత కాన్సెప్ట్స్ అనేది బోల్డ్గా ఉండాలి. నేను ఇంతవరకు చెప్పేశాను అది. ఇవాళ నథింగ్ ఈజ్ అవుట్ ఆఫ్ ద వరల్డ్ ఈ సినిమాలో. వరల్డ్లో టుడే వాట్ ఆర్ వి సీయింగ్, వీఆర్ గోయింగ్ టు సీ ఇన్ దిస్ ఫిల్మ్. సరే, ఇది పక్కన పెట్టేస్తే ఒకటి మాత్రం చెప్పగలనండి. ఇప్పుడు మీరు టీజర్ చూశారు, ట్రైలర్ చూశారు, రేపు సినిమా చూడబోతున్నారు. ఇప్పుడు ఐ డోంట్ వాంట్ టు రివీల్ మచ్ అబౌట్ ఇట్, బికాస్ ఇది నా ఒక్కడిదో ఆమెదో ఇంకొకటిదో అలా కాదండి. ఇట్స్ కనెక్టింగ్ టు ద ఎంటైర్ వరల్డ్. అది కాన్సెప్ట్. అది దాన్ని బోల్డ్గా చెప్పాలి. ఏదైనా కూడా బేసికలీ ఒకటేంటండి, ఇట్స్ నాట్ అబౌట్ ది కాన్సెప్ట్. ఇంగ్లీష్లో సామెత ఉంది, ఎవ్రీథింగ్ ఈజ్ ఫేర్ ఇన్ లవ్ అండ్ వార్ అని. నా మనసు క్లియర్గా ఉన్నప్పుడు, నా మైండ్ క్లియర్ ఉన్నప్పుడు, లవ్ ఫర్ అ ప్రొఫెషన్, లవ్ ఫర్ అ పర్సన్, లవ్ ఫర్ వాట్ ఎవర్, దేవుడు ఒకటే లైఫ్ ఇస్తాడు. చాలామందికి చాలా చేయాలంటుంది. ఐఎమ్ టాకింగ్ జనరల్, నాట్ అబౌట్ ద కాన్సెప్ట్ ఆఫ్ ద ఫిల్మ్. మీరు అడిగారు కాబట్టి, ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ కాబట్టి. మనం మనిషి చచ్చిపోయేటప్పుడు 3 గుర్తొస్తుంది. ఒకటి, ఇది నేను చేయలేకపోయానని. రెండోది, ఈ చోటు నేను చూడలేకపోయానని. ఇది మీరు చెక్ చేసుకోవచ్చు. మూడోది, ఇతనికి అన్యాయం చేశానని. ఈ 3 కోరికలు ఉండకూడదండి. మనం ధర్మం కరెక్ట్ అనుకున్నప్పుడు వీ హ్యావ్ టు బోల్డ్లీ గో ఫార్వర్డ్ ఇన్ లైఫ్. సో దిస్ ఈజ్ జనరలీ ద కాన్సెప్ట్. ఐ డోంట్ వాంట్ టాక్ బియాండ్ దిస్. ఖచ్చితంగా మీకు ట్రైలర్ చూస్తే ఒక యాంగిల్ వచ్చి ఉంటుంది, బట్ చాలా యాంగిల్స్ ఉన్నాయి. విజయకృష్ణ మూవీస్లో డెఫినెట్లీ ఇట్ విల్ బీ అన్ ఎక్స్పీరియన్స్ టు వాచ్ అండ్ అ రెబలియస్ ఎక్స్పీరియన్స్. నరేష్ గారు సార్, ఇది ఎంఎస్ రాజు గారు అడిగారు క్వశ్చన్. ఆయన కొంచెం పాపం నర్మగర్భంగా అడిగారు. మా కొలీగ్ అడిగితే దాటేశారు. ఒకే ఒక క్వశ్చన్, ఎస్ ఆర్ నో. సరే, మీరు అన్నట్టు ఏంటంటే చాలామంది లైఫ్లో చాలామంది ఇన్స్పైర్ అవుతూ ఉంటారు. ఒక సినిమా అనేది ఎంతో కొంత ఫిక్షన్ ఉంటుంది. బట్ ఒకే ఒక క్వశ్చన్, ఎస్ ఆర్ నో. ఇది మీ లైఫ్ని ఇన్స్పైర్ అయ్యి చేసిన సినిమానా కాదా? అంటే పోనీ మల్టిపుల్ ఇన్స్పిరేషన్స్ ఉన్నా మీ లైఫ్ ఇన్స్పిరేషన్ ఉందా లేదా? ఎస్ ఆర్ నో అంతే. ఇప్పుడు నేను అనేది ఏంటంటే, ఖచ్చితంగా రేపు ఐ హ్యావ్ టు ఫేస్ యూ. మీరు మొత్తం సినిమా చూడాలి కదా. ఇప్పుడే నేను చెప్పేశాను అనుకోండి, ఐఎమ్ రివీలింగ్ ఇప్పుడు ఐ షుడ్ రివీల్ మోర్ దెన్ దట్. ఇట్ ఈస్ డెఫినెట్లీ అన్ ఇట్స్ అ యూనిక్ రెబలియస్ ఎంటర్టైన్మెంట్ ఫిల్మ్ ఫర్ ది ఎంటైర్ ఫ్యామిలీ, యూత్, మాస్. అంతవరకు చెప్పగలను. ఐ డోంట్ వాంట్ టు రివీల్ మచ్ అబౌట్ ది కాన్సెప్ట్ అండ్ వాట్ ఇట్ వాజ్ మేడ్ ఆఫ్. అది సినిమానే చెప్తుంది. సార్, ఇది ఇందులో జరిగిందే చెప్పారా, జరగబోతుంది కూడా కొంచెం ఫిక్షనలైజ్ చేసి చెప్పారా? అదేనండి మళ్ళీ పెళ్ళి. ఇప్పుడు నేను ఖచ్చితంగా మిమ్మల్ని ఫేస్ చేయాలి. ఇప్పుడు ప్రీ రిలీజో లేకపోతే రిలీజ్ తర్వాతో మీరు సినిమా చూసిన తర్వాత ఐ వాంట్, మీరు ఫుల్ ఫిల్మ్ చూసిన తర్వాత యూ విల్ హ్యావ్ మోర్ టు ఆస్క్ అబౌట్ ద ఫిల్మ్.
సో అప్పుడు ఖచ్చితంగా ఐ వాంట్ టు టెల్ లాట్ ఆఫ్ థింగ్స్ టు యూ. ఇప్పుడు ఈ పాయింట్లో బికాస్ హీ హెస్ యూస్డ్ అ వెరీ న్యూ స్క్రీన్ ప్లే, అసలు స్క్రీన్ ప్లే కానీ దీని కాన్సెప్చువలైజింగే ఇట్స్ మోర్ దెన్ నా ఎక్స్పీరియన్సో ఇంకొకళ్ళ ఎక్స్పీరియన్సో ఆమె ఎక్స్పీరియన్సో ఈయన ఎక్స్పీరియన్సో కాకుండా ఒక యూనిక్ ఫిలిం చేయాలని చేసామండి. దిస్ ఇస్ డెఫినెట్లీ యూనిక్ ఫిలిం. మా సంతోషం ఏంటంటే ఫ్రమ్ ద డే వన్ టీజర్ దగ్గర నుంచి బ్లాస్ట్ అయింది, సాంగ్స్ వైరల్ అవుతున్నాయి. సో వీ వాంట్ టు వాచ్ ద ఫిలిం విత్ యూ పీపుల్ అండ్ అక్కడే వీ వాంట్ టు టాక్ టు యూ. నరేష్ గారు ఇందాక నరేష్ గారు మీరు మామూలుగా people don't అంతకుముందు want- గతంలో ఎవరో ఒకళ్ళు వన్ బై వన్. నరేష్ గారు గతంలో మీరు రఘుపతి వెంకయ్యనాయుడు గారు బయోపిక్ చేశారు. సో అప్పుడు చాలా అప్రిషియేషన్ వచ్చింది, చాలా అద్భుతంగా చేశారు నిజంగా. మళ్ళీ ఇప్పుడు ఈ ట్రైలర్ చూస్తుంటే మీ బయోపిక్కే మీరు చేసినట్టు అనిపిస్తుంది. ఇప్పుడు రఘుపతి వెంకయ్య నాయుడు గారిది బయోపిక్ అది. ఇట్ ఈస్ అ బయోపిక్, ఇట్ ఈస్ అ ఫిక్షనల్ బయోపిక్ అది. దిస్ ఈస్ అన్ ఎంటర్టైనర్ బేసికలీ. సి బయోపిక్లు తీసేంత వయస్సు అంత అనుభవం నాకు లేదు. మీరు ఆల్మోస్ట్ మళ్ళీ పెళ్ళగా ఆన్సరిస్తున్నారు సార్. మళ్ళీ కాబట్టి నేనేమంటున్నానంటే ఇప్పుడు ఇవాళ నా బయోపిక్ తీసేంత ఐ డోంట్ నో, నాకు ఇప్పుడు ఐ డోంట్ వాంట్ టు కమెంట్ ఆన్ దాట్. బట్ నేను బేసిక్ ఏంటంటే నా ఐడియా ఈజ్ ఒక కనెక్టింగ్ పాయింట్ టు ద పీపుల్. అందరికీ దాదాపుగా అందరికీ ఎక్కడో ఒక పాయింట్లో కనెక్ట్ అయ్యే పాయింట్ అని ఒక ఎంటర్టైనర్గా చెప్పడం అనేది రాజు గారు నాకు సబ్జెక్ట్ తీసుకొచ్చారు. నా సబ్జెక్ట్ కాదు ఇది, నా సబ్జెక్ట్ కాదు, రాజు గారు తీసుకొచ్చారు. మీ దర్శక పర్యవేక్షణ ఉంటుందా? ఆ? మీ దర్శక పర్యవేక్షణ ఉందా? నా దర్శకులు ఎవరిని లోపలికి ఎంటర్ చేయను. సారీ, ఆయన దర్శక పర్యవేక్షణ, నట పర్యవేక్షణ ఆయన ఇచ్చాడు నాకు, కానీ దర్శక పర్యవేక్షణలో ఆయన తీసుకోడు. రాజుగారు సార్. రాజుగారు రాజుగారు వై- రాజుగారు ఒక క్వశ్చన్ అండి సార్. సినిమా మీరు ఎప్పట్లాగే మంచి సినిమా తీశారు, ఒక టీజర్తోని ట్రైలర్తోని సెన్సేషన్ సృష్టించారు. బట్ అమాయకంగా మీరేమీ మాట్లాడకుండా ఎక్కడ మిమ్మల్ని అడుగుతారు అని చెప్పి ఆయన్ని తెలుగుగా అడుగుతున్నారు క్వశ్చన్లు మీరు. నేను ఇవ్వాల్సిన ఆన్సర్ నేను ఇచ్చేస్తానండి. ఈ సినిమా చాలా బోల్డ్గా చెప్పేస్తాను. సారీ సార్, మీరు ఏమనుకో. ఈ సినిమా థీమ్ ఏంటంటే ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ బాగుండాలి ఒక సినిమా అనేది మనం అందరం కోరుకుంటాం లేదా చెప్పండి ఫస్ట్. అవునండి, అవును, ఈవెన్ లైఫ్ కూడా అలాగే అనుకుంటాం లేదా చెప్పండి. మనం అవును. లైఫ్ కూడా ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ బాగాలని నేను కోరుకుంటున్నాను. చాలామందికి లేదు, అఫ్కోర్స్, ఓకే, చాలామందికి లేదు. ఇది వరల్డ్ ప్రాబ్లం ఇది. సో దిస్ ఈజ్ నాట్ అన్ ఆంధ్ర ప్రాబ్లం, దిస్ ఈజ్ ఏ వరల్డ్ ప్రాబ్లం. సో దీని మీద ఒక సినిమా తీయాలనుకున్నాను. ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ బాగుండాలి, సినిమా ఒకటే కాదు జీవితం అనేది ఈ సినిమా థీమ్. అది క్లియర్ కట్. నరేష్ గారు ఇందాక పీపుల్ డోంట్ వాంట్ గుడ్ సినిమా ఎనీమోర్ అన్నారు కదా, అంటే ఇది ఎలాంటి సినిమా? అండ్ అనదర్ క్వశ్చన్ ఈజ్ వై మళ్ళీ పెళ్ళి సినిమా ఓన్లీ కన్నడ అండ్ తెలుగు? లేదండి, బేసిక్గా ఏంటంటే ఒకటి గుడ్ సినిమా నేను అంటే ఏంటంటే ఐ మెంట్ దే వాంట్ అ ఫీల్ గుడ్ సినిమా. ఫీల్ గుడ్ సినిమా ఈజ్ అన్ ఎక్స్పీరియన్స్ విచ్ విల్ బ్రింగ్ ఇన్ ఆడియన్స్. ఫుట్ ప్రింట్స్ రావాలి లోపలికి, టికెట్స్ తెగాలి, జనానికి మనం చెప్పేటువంటి మెసేజ్ కానీ ఎంటర్టైన్మెంట్ కానీ ఎక్కువ మందికి వెళ్ళాలి. సో దట్ ఈస్ ది ఐడియా. గుడ్ సినిమా అంటే ఏది గుడ్ సినిమా ఏది బ్యాడ్ సినిమా? చిత్రం బళ్ళారి చిత్రం చేసినప్పుడు అసలు ఎవరు కొనలేదు దాన్ని, పక్కకి వెళ్ళిపోయారు. భయపడినప్పుడు జంజాల గారు చెప్పారు ఇది డెఫినెట్ హిట్ సినిమా రాసుకోని. అది సినిమా రిలీజ్ అయిన తర్వాత హిట్ అయింది, అది పెద్ద హిట్ అయింది. సో దట్ ఈస్ దట్. వై కన్నడ తెలుగు అంటే బేసిక్గా ఏంటంటే ఈ ఫిలిం స్టార్ కాస్ట్కి వచ్చే తను కర్ణాటకలో పాపులర్, నేను తెలుగులో పాపులర్. కాబట్టి ఈ రెండు లాంగ్వేజెస్లో కొంత కనెక్ట్ అవుతుంది అనేటువంటి ఒక ఆలోచన. ఇది తీస్తే నిజంగా అయితే ఒక 600 లాంగ్వేజెస్లో తీయాలి. జాపనీసు, చైనా, ఇండోనేషియా కూడా తీయాలి. బట్ మాకు ఉన్నటువంటి పరిధిలో ఈ రెండు లాంగ్వేజెస్లో మేము వెళ్ళగలమని నమ్మకం కాబట్టి తీసాం. గుడ్ న్యూస్ ఏంటంటే ఇవాళ మాకు జస్ట్ ఫ్యూ డేస్ బ్యాక్ టీజర్ రిలీజ్ అయిన తర్వాత ఇది తమిళ్లో డబ్ చేస్తారని నాకు ఫోన్ రావడం జరిగింది. విచ్ మీన్స్ ఈ కాన్సెప్ట్ అనేది అందరికి కనెక్ట్ అవుతుందని. ఖచ్చితంగా ఎన్ని భాషల్లో ఇప్పటికైతే ఖచ్చితంగా 5 భాషల్లో వెళతాం. ఫ్యూచర్లో అన్నీ కుదిరితే ఇంకా ఎక్కువ కూడా పెడతాం. గాడ్ బ్లెస్. అది ఐ డోంట్ వాంట్ టు
ఓవర్ డోస్ ఆన్ దట్. దీనికి ఆన్సర్గా నేను చెప్తాను. యాక్చువల్గా తమిళ్, హిందీ, మలయాళం డబ్బింగ్ ఆల్రెడీ స్టార్ట్ అయింది. సో దాన్ని మెల్లమెల్లగా ఎవ్రీ వీక్ రిలీజ్ చేసుకునే ప్రయత్నం యాక్చువల్లీ జరుగుతుంది. నరేష్ గారు ఏమండి రివెంజ్ తీసుకోవడానికి కత్తులతో పడవాలి, లేకపోతే పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి, లేకపోతే కోర్టులకు పోవాలి. సినిమాలో ఎవరి మీద రివెంజ్ తీసుకుంటామండి? సినిమా ఈజ్ అన్ ఎంటర్టైన్మెంట్. బేసికలీ యూ షుడ్ రిమెంబర్, వీ ఆల్ నో, బికాస్ యూఆర్ ఆల్ స్టాల్వర్డ్స్, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా జర్నలిస్ట్ కూడా. there is a censor board. There is a censor board which regulates, which is the supreme authority అని చెప్పి సుప్రీం కోర్టు చెప్పడం జరిగింది. సో సెన్సార్ని దాటో లేకపోతే ఒకళ్ళ మీద రివెంజ్ చేసుకోవడం సినిమా తీయక్కర్లేదండి, చాలా చేయొచ్చు. స్టింగ్ ఆపరేషన్స్ చేయొచ్చు, లేకపోతే ట్రోల్స్ చేయొచ్చు, ఇలాంటివన్నీ చేయొచ్చు. కానీ 15 కోట్లు ఖర్చు పెట్టి 2 భాషల్లో రివెంజ్ నేను తీసుకునేంత డబ్బులు అదేం లేదు. నరేష్ గారు సార్, ఎలాగూ మీరు ఏమి చెప్పాలని అర్థమైపోయింది. సినిమా కాన్సెప్ట్ రివీల్ చేయకూడదని ఆల్రెడీ ఎంఎస్ రాజు గారు ఇండికేషన్ ఇచ్చారు. ఏది అడిగినా మళ్ళీ పెళ్ళి అని ఒక ఓటు తప్ప మీ దగ్గర నుంచి ఏం రావట్లేదు. సో అంటే సాధారణంగా మనకున్న డైరెక్టర్లు వర్మ గారు బయట జరుగుతున్న సిచ్యువేషన్స్, కాంట్రవర్సీస్ క్యాష్ చేసుకుంటారు. ఈ సినిమా విషయంలో వచ్చేసరికి మీ మీద జరిగిన ఇన్సిడెంట్స్ కానీ మీరే మళ్ళీ ఒక సినిమాలా తీసి దీన్ని క్యాష్ చేసుకుంటారని ఒక కామెంట్స్ కానీ ఒక అభిప్రాయం కానీ ఉంది. దీని మీద క్లారిటీ అయినా ఇవ్వగలరా? దీని మీద క్లారిటీ ఖచ్చితంగా సినిమా ఇస్తుందండి. మళ్ళీ పెళ్ళి ఏదే కాదు. ఎందుకు చెప్తున్నానంటే నేను బేసికలీ రాజుగారు చెప్పింది ఏంటంటే, ఇట్స్ గాట్ అ బ్యూటిఫుల్ మెసేజ్ అండి. మీ లైఫ్ కానీ నా లైఫ్ కానీ ఎవరైనా కూడా సెకండ్ హాఫే బాగుండాలని కోరుకుంటాం, అంతే కదా. మనం హెల్తీగా వెల్తీగా హ్యాపీగా ఉండాలి. సీక్వెల్ అనేది మీరు తీయమంటే ఖచ్చితంగా తీస్తుంది. రాజేష్ గారు, విజయకృష్ణ మూవీస్ బ్యానర్లో ఎన్నో అద్భుతమైన సినిమాలు వచ్చినాయి. నిజంగా కృష్ణ గారు కానీ విజయరామ గారు కానీ బతుకుంటే ఈ సినిమా చేయనిచ్చేవారండి? మీరు చేసేవారండి? ఖచ్చితంగా అండి. ఆయన ఉన్నప్పుడే స్టార్ట్ చేసాం. కాన్సెప్ట్ కూడా ఆయనకు చెప్పాను. ఈ వాజ్ వెరీ హ్యాపీ. కాన్సెప్ట్ ఆయన ఉన్నప్పుడే చేసాం. చాలా లైక్ చేశాడు ఆయన కూడా. కాన్సెప్ట్ చాలా లైక్ చేశాడు. అమ్మ లేదు అప్పటికి. సో బేసిక్ ఒక కాన్సెప్ట్ చెప్పాం రాజుగారు. మేము చెప్తే చాలా మంచి ఎంటర్టైనర్ అవుతుంది, ఇది జాగ్రత్తగా తీయండి, మంచి సినిమా జాగ్రత్త తీసుకోండి అని చెప్పాడు. అట్లా కృష్ణ గారు చెప్పకుండా నేను ఇది చేయనండి. రాజుగారు, ఎంఎస్ రాజు గారు సార్, ఈ స్టోరీ మీరే రాశారు కదా, డైరెక్షన్ చేశారు. ఈ స్టోరీలో ఫిక్షన్ ఎంతవరకు ఉంటుంది? కొన్ని ఇన్సిడెంట్స్ ఉన్నాయి, రియల్ ఇన్సిడెంట్స్, బయట జరిగిన ఇన్సిడెంట్స్. ఆ ఇన్సిడెంట్లు ఎంతవరకు ఉన్నాయి? ఎంత పర్సెంటేజ్ ఫిక్షన్ ఉంటుంది, ఎంత పర్సెంటేజ్ రియల్ అంటే మీరు ఏదో కథని మీరు టోటల్ ఫిక్స్ అయిపోయారా? లేదు సార్, మీరు చెప్పాలి సార్. మీ సినిమా మీరు ఏదో ఒకటి ఫిక్స్ అయ్యారు కాబట్టి కదా. ఇది మీరు ఇంకా సినిమా చూడలేదు కదా. మీరు ఏది ఫిక్స్ అవ్వద్దండి. ఇది టీజర్ చూసి ట్రైలర్ చూసి ఇది ఏదో ఎక్కడో జరిగింది అనేది మీరు లోపల పెట్టుకోవద్దు, మనసులో పెట్టుకోవద్దు దయచేసి. మీరు ఓన్లీ పెట్టుకోవాల్సింది ఏంటంటే సినిమా చూడండి. మీరు సినిమా చూసిన తర్వాత ఇక్కడ మనకు షో వేసుకుంటాం కదా, ఒక ప్రెస్ మీట్ పెడతాను, అప్పుడు అడగండి మాట. సార్, మామూలుగా ఇట్లాంటి ఇంట్లో ఏదైనా జరిగితే చుట్టుపక్కల వింటారేమో కొంచెం భయపడతాం. అట్లాంటిది బయటకు వచ్చేసిన తలరైన తర్వాత మీడియాకి వెళ్ళిందని అని కొంచెం భయపడతాం. అట్లా పోలీస్ స్టేషన్ అలాంటిది ఇంట్లో జరిగిన సంఘటనలు ట్రైలర్ కానీ టీజర్ కానీ చూసిన తర్వాత ఎస్ నరేష్ గారి జీవితంలో జరిగినాయి, ఈ పవిత్ర గారి లొకేషన్ ఆవిడకి జరిగిన జీవితాలు ఇవి అని రియల్గా ట్రైలర్ కానీ టీజర్ చూసిన తర్వాత అదే దాని సినిమాగా రావడం అనేది ఎంతవరకు కరెక్ట్? సమాజానికి అంటే ఏదైనా 10 మందికి ఇన్స్పిరేషన్ కలిగించే సినిమాలు తీయడం ఓకే, వాళ్ళకి సమాజానికి ఉపయోగపడే సినిమాలు ఓకే. ఈ సినిమా ఎందుకు సరే ఇది అని అంటే మీరు ఏం సమాధానం చెప్తారు? ఎవరని ఓన్లీ ఆయన చెప్పారు కదా, ఇట్స్ అన్ ఎంటర్టైనర్ అంతే. రాజుగారు అదే చెప్తున్నాను కదండి. బేసిక్గా ఏంటంటే నేను ఇవాళ కొత్తగా వచ్చి ఇండస్ట్రీలో రెండో సినిమా కాదు, హీరోగా దాదాపు 100 సినిమాలో వచ్చింది, యాక్టర్గా 200 సినిమాలో వచ్చింది. ఒక ఫిలిం ఫ్యామిలీ నుంచి వచ్చాను, ఫిలింకి పూజించి వచ్చాను. 3 తరాలు. రఘుపతి వెంకయ్య నాయుడు గారి నుంచి తీసుకుంటే 4వ తరం, రాజుగారు 2వ తరం. ఆయన గొప్ప ఫ్యామిలీ నుంచి వచ్చారు. పవిత్ర ఫిలిం ఫ్యామిలీ నుంచి వచ్చింది. రెస్పెక్ట్ఫుల్గా బోల్డ్గా వెళ్ళేవాళ్ళం ఇక్కడ ఎవరైనా ముగ్గురు కూడా. కాబట్టి ఖచ్చితంగా మీరు అడిగిన పాయింట్ చాలా వ్యాలిడ్ పాయింట్. అది రాజుగారు ఏమంటున్నారంటే మీరు సినిమా చూడండి ఫుల్గా చూసి. ఇప్పుడు ఎందుకంటే ఒక ట్రైలర్ అనేది ఎంతవరకు చెప్తుంది మనకు ఒక కథని? ఇట్ మైట్ క్రియేట్ క్యూరియాసిటీ, బట్ స్టఫ్ లేకుండా ట్రైలర్లో ఊరికే క్యూరియాసిటీ రాదు, ఉన్నా ఆడదు. మేము చెప్తున్నాం కదా,
ఒక ఫిలిం ఫ్యామిలీస్గా మేము ముగ్గురం 2-3 తరాలుగా ఉన్న ఫిలిం ఫ్యామిలీస్గా 50 సంవత్సరాలు పూర్తి చేసినటువంటి నటుడుగా, దాదాపు 33 సంవత్సరాలు పూర్తి చేసిన డైరెక్టర్గా, ఆమె ఒక 30 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి హీరోయిన్గా, ఆర్టిస్ట్గా, ఒక గౌరవప్రదమైనటువంటి రెస్పెక్టబుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ తీయాలనేదే మా ఉద్దేశం. అది సక్సెస్ అయ్యాం. కాబట్టే ఒక్కటే మాట చెప్తున్నా, ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ మీరు తీసుకుంటే మిస్ అమ్మ, గుండమ్మ కథ కూడా ఫ్యామిలీ ఎంటర్టైనర్సే, అంతకంటే క్లాసిక్స్ రావు. మీరు 12 కాపురం కూడా క్లాసిక్కే. వీరు తీసినటువంటి ఫిలిమ్స్ ఎన్నో ఉన్నాయి, వర్షం కానీ, లవ్ స్టోరీస్ కానీ, ఇవన్నీ. బట్ ఇప్పుడున్నటువంటి ఫిలిం డజంట్ రిఫ్లెక్ట్ ఆన్ ద సొసైటీ, ద సొసైటీ రిఫ్లెక్ట్స్ ఆన్ ద ఫిలిమ్స్. దట్స్ ఇట్. ఎంటర్టైనర్ అంటున్నారు మీకు నరేష్ గారు, ఇది ఎంటర్టైనర్ అంటున్నారు, జనాలు రేపు చూసి ఎంజాయ్ చేస్తారు. మీరు మీ కెరీర్ మొత్తంలో బాగా ఎంజాయ్ చేస్తూ చేసిన సినిమా, మీకు బాగా కనెక్ట్ అయిన సినిమా లాగా అనిపిస్తుంది ఏది? ఇది బేసిక్గా బేసిక్ ఏంటంటే ఒకటండి, దేవుడు నాకు నిజంగా మంచి కెరియర్ని ఇచ్చాడు, డబ్బు ఇచ్చాడు, ఒక మంచి హెరిటేజ్ని ఇచ్చాడు. నేను ఏ సినిమా చేసినా ఇదే కాదు, మీరు చిత్రం బళారి కొన్ని ఆడొచ్చు, కొన్ని ఆడకపోవచ్చు. చిత్రం బళారి చిత్రం తీసుకోండి, మొన్న చేసినటువంటి అంటే సుందరానికి తీసుకోండి, ఈ సినిమా తీసుకోండి. అన్లెస్ ఐ లవ్ ద క్యారెక్టర్, ఐ లవ్ ది కాన్సెప్ట్, ఐ వోంట్ డూ ఇట్. ఒక ఇంత ప్రెస్టీజియస్ బ్యానర్, ఇద్దరు ఇమేజ్ నిలబెట్టే బ్యానర్ నేను తీసుకున్నప్పుడు రాజు గారిని ఎందుకు అడిగాను, 3 years ఎందుకు దీని మీద ట్రావెల్ అయ్యాం? 3 yearsగా వర్కౌట్ అవుతుంది దీని మీద. 3 ఇదేదో 6 నెలలు తీసామని కాదు, 3 yearsగా వర్కౌట్ అవుతుంది ఖచ్చితంగా. నేను మళ్ళీ చెప్తున్నాను, ఏదో మేము దీన్ని క్యాష్ చేసుకోవడం, దాన్ని క్యాష్ చేసుకోవడం, వీఆర్ నాట్ హియర్. ఒక మంచి పాయింట్, మంచి ఎంటర్టైన్మెంట్తో చెప్తున్నాం. మీరు సినిమా చూడండి, సినిమా ప్రీమియర్ ఖచ్చితంగా ప్రీమియరే పెడదాం. మీరు అందరూ ఆన్సర్ చేయండి, మీరు ఏమైనా క్వశ్చన్ అడగండి, సినిమా అయిన తర్వాత ఫుల్ ఆన్సర్ ఇస్తాం. రాజుగారు మీరు ఇందాక మన కొలీగ్ ఒక ఆయన మరి రిపీటెడ్గా అదే అడుగుతుంటే మీకు కోపం వచ్చింది. సినిమా చూడండి, సినిమా చూసాక జడ్జ్ చేయాలండి. మీరు ఫిక్స్ అవ్వద్దు ముందే అని చెప్పారు, కొద్దిగా కోపపడ్డారు. బట్ నాకు అర్థం కాదు ఒకటే, మీరు ఈ సినిమా టైటిల్ కూడా అనౌన్స్ చేయకముందు 2 వీడియోలు రిలీజ్ చేశారు నరేష్ గారు. 2 వీడియోలు కూడా ఇది సినిమాలో వచ్చిన వీడియోలు కాదు, నిజ జీవితంలో జరిగిన వీడియోలే అనుకోవాలన్నట్టుగా ఆయన ట్విట్టర్లో ట్వీట్లు వేశారు. ట్వీట్లు వేసి మా అందరికీ ఇది సినిమా కాదు, ఏదో జరుగుతుంది అని అనిపించేలానే ప్రమోషన్ ప్లాన్ చేసి, అసలు మీరు ఇది సినిమా అనుకో, మీరు కథ పలానా కథను ఫిక్స్ అవ్వద్దు, మీరు ఫిక్స్ అయిపోయి ముందే క్వశ్చన్లు అడగొద్దు అంటే ఎంతవరకు కరెక్ట్ సార్? అది ఇప్పుడు ఇందాక చెప్పాను, ఇప్పుడు చెప్తున్నానండి. ఇట్స్ ఏ యూనో, సో దీనికి నేనేం చెప్పినా కూడా ఆన్సర్ మీకు సినిమా చూసిన తర్వాత దొరుకుతుంది. అది మాత్రం చాలా క్లియర్ అండి. అంటే కాదు మీరు ఒకటి అనే కాదు కదా, అంటే అలా కాదు. అంటే మీరు ఏదో లోపల పెట్టుకుని ఒకటి అనుకుంటున్నారు, అది ఒకటే కాదు. దేర్ ఆర్ సో మెనీ ఇంటెన్స్ ఎమోషన్స్ ఇన్ ద ఫిలిం. సరే, చాలా ఇంటెన్స్ నరేష్ గారు కాదండి, చాలా ఇంటెన్స్, అది కాదు, దేర్ ఆర్ చాలా ఇంటెన్స్ ఎమోషన్స్ ఇన్ ద ఫిలిం. ఒక వ్యక్తి, ఆడది కానివ్వండి, మగవాడు కానివ్వండి, వాళ్ళ జీవితంలో ఈ యంగ్ దగ్గర నుంచి వాళ్ళు పడే ఫర్ ఎడ్యుకేషన్ అవ్వచ్చు, లేకపోతే ఇంకోటి అవ్వచ్చు, ఎన్నో రకాల వేషాలు వేస్తారు, ఎన్నో రకాల ఇది చేస్తారు. బట్ ఒక స్టేజ్కి వెళ్ళిన తర్వాత లైఫ్లో ఒకటి తోడు అనేది కావాలండి, ఒక నీడ కావాలి మనకి. అంటే మన నీడ లేకపోతే ఎట్లా? మనకి నీడ ఉండాలి కదా, మనకి ఒక తోడు నీడ అంటారు అందుకని. సో ఆ తోడు అనేది మనకి ఎంతమంది లైఫ్లో కరెక్ట్గా ఉంది అనేది మనం మన గుండెల్ని మనం అడిగినప్పుడు మనకు తెలుస్తుంది మనకి. సో అది ఒక రెబలిస్టిక్ వేలో దీన్ని ఎలా చెప్పాలి అనే ఉద్దేశంతో చెప్పింది. అలాగే ఇప్పుడు చూసిన వీడియోస్ లేకపోతే ఇంకోటి కానీ దానికి ఆన్సర్స్ ఏంటంటే, మీరు ఏ యూట్యూబ్స్లోకి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా ఇలా రకరకాల వీడియోస్ ఎన్నో ఉంటాయి, మీకు ఎన్నో దొరుకుతాయి, ఎన్నో రకాలుగా ఇవన్నీ ఉంటాయి. ఓకే, సో బట్ somewhere some connecting points have to be there to make us more entertaining like a film. But the core theme of the film is definitely మేము అందరం కూడా బాగుండాలి, ఎలా చేస్తే బాగుంటుంది, ఏ తప్పులు చేయకూడదు, తప్పులుగానే చెప్తాము ఈ సినిమాలో క్యారెక్టర్స్లో. అంటే ఇట్స్ ఎ వెరీ హానెస్ట్ ఎంటర్టైనర్.
నేను ముందు చెప్పేశాను అండి, ఇట్స్ ఎ వెరీ హానెస్ట్ ఎంటర్టైనర్ అండ్ దెర్ విల్ బి చేంజ్ ఇన్ లైఫ్ ఆల్వేస్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి నోటు అనేది మారినప్పుడు దేర్ వాజ్ ఎ చేంజ్. సో దానికి చాలా రెబలిస్టిక్గా టోటల్ క్రౌడ్స్ కానీ మీడియా కానీ దానికి ఏంటిది వాట్ ఈస్ దిస్ నోటు మార్చేశారండి అన్ని నుంచి ఉన్నాయి. సో దెర్ ఇస్ ఎ చేంజ్. ఆ చేంజ్ మంచిగా అనేది మనకు అర్థమవుతుంది తర్వాత. సో మీ అందరికీ చాలామంది తెలుసు, మేబీ ఐ థింక్ ఎంతమంది ద యూత్ జనరేషన్ నోస్, బట్ సంసారం ఒక చదరంగం సినిమా వచ్చింది. దాంట్లో ఒకే ఇంట్లో చాలామంది ఉండేవాళ్ళు, అంతా ఫాదర్స్ తాతలు గీతలు అందరూ ఉండేవారు. ఒక స్టేజ్కి వచ్చేటప్పటికి పెళ్ళం అదే తన యొక్క ఒక పెళ్ళం తన హస్బెండ్ తీసుకుని మెల్లగా ఇంకో ఇంట్లో కాపురం పెట్టడం మొదలెట్టింది అనేది ఆ సినిమా థీమ్. అది నేను ఐ వాజ్ వెరీ యంగ్ వెన్ ఐ వాజ్ వాచింగ్. సో దట్ వాజ్ ఎ చేంజ్. ఆ చేంజ్ తీసుకున్నప్పుడు ఆ ఇంట్లో వాళ్ళు అవ్వచ్చు, ఇంటి పక్క వాళ్ళు అవ్వచ్చు. అప్పుడేమో ట్రోల్స్ లేవు, అప్పుడంతా ట్రోల్స్ అన్ని వాల్సే. వాల్స్ అంటారు. వాల్స్ పక్క నుంచి వాళ్ళు వెళ్ళిపోయారంట మా ఇంట్లోంచి, ఎంత తప్పమ్మా, అది రాంగ్ కదమ్మా అని ఆడవాళ్ళు అంతా బాగా గుసగుసలు ఆడుకోవడం. అలాగే ఒక నుయ్యి దగ్గర ఉన్నప్పుడు కొంచెం హండ్రెడ్స్ ఆఫ్ టోటల్ లేడీస్ మాడుకోవడం, వెళ్ళిపోయారమ్మా. సో ఇప్పుడు ఏమైపోయింది, పెళ్ళవగానే సైలెంట్గా ఫాదర్ మదర్ వాళ్ళే నీట్గా అమ్మ మీరు ఇంకో ఇంట్లో ఉండండి అని చెప్పేస్తున్నారు. ఓకేనా? సో చేంజ్, వెన్ ద ప్రైమ్ మినిస్టర్ కెన్ మేక్ ఎ చేంజ్ అండ్ ఎ ఫ్యామిలీ కెన్ మేక్ ఎ చేంజ్, ఈచ్ అండ్ ఎవ్రీ ఇండివిజువల్ కెన్ మేక్ ఎ చేంజ్ అనేది ఇట్స్ ది సుప్రీం కోర్ట్స్ ఆర్డర్, ఇట్స్ నాట్ అవర్ ఆర్డర్. సో యూ లివ్ హ్యాపీలీ ఇన్ యువర్ లైఫ్. అండ్ ఇందాక చెప్పింది ఇప్పుడు చెప్తాను మళ్ళీ, మీకు అప్పుడు ఈజీ కనెక్ట్ అవుతుంది. ఫస్ట్ హాఫ్ ఏదైనా వేషాలు వేస్తాం మనం, సెకండ్ హాఫ్ మన ఏజ్ ముదురుతూ ఉంటుంది, మన ఏజ్ టెన్షన్లో ఉంటాం. అప్పుడు మన నీడ మన చుట్టూ లేకపోతే, మనకు తోడు లేకపోతే మన లైఫ్ ఏంటనేది అనేది కావాలి కదా. అలాంటప్పుడు చుట్టూ నాకు ఇలాగే వాల్స్, ట్రోల్స్ అన్నీ జరుగుతూ ఉంటాయి. రాజుగారు ఒక్క నిమిషం, అది మీరు 3 సంవత్సరాల కిందటే ఈ కథను ఓకే చేసుకున్నారు. ఓకే, ఈ మధ్యలో ఇప్పుడు నరేష్ గారు పవిత్ర గారు కాకపోతే మీరు ఈ సినిమా చేసేవాళ్ళ? నాకు వీళ్ళిద్దరితో చేయాలని ముందు నుంచి కూడా, నేను ఇంకో వేరే కాదు నేను ముందు నుంచి వీళ్ళిద్దరితో చేయాలని. ఎందుకంటే మాది సినిమా చేసినా చేయకపోయినా కూడా నేను వాళ్ళ ఇంటికి నేను ఇంటికి వెళ్తాను, అలాగే ఆవిడ నన్ను అన్నయ్యని పిలుస్తారు. ఈయన సినిమాలు చేసినా చేయకపోయినా ఇట్లా ఎక్కడో దగ్గర ఇప్పుడు నెక్స్ట్ 3 ఫిలిమ్స్ సమ్ కాన్సెప్ట్స్ కూడా చెప్పాను ఆల్రెడీ నేను. ఇది 3 ఏళ్ళ తర్వాత తీయచ్చు. అది దేర్ విల్ బి సమ్ కనెక్షన్ సమ్వేర్, ఏదో కనెక్షన్ ఉండుండొచ్చు. అది మీరు మళ్ళీ పెళ్ళి 2 అనుకోవచ్చు, మళ్ళీ పెళ్ళి 3 అనుకోవచ్చు, అదంతా మీ ఇష్టం అది. సో ఇట్స్ అబ్జర్వ్, బట్ దేర్ విల్ బి సమ్ కనెక్షన్ టు అస్ వెన్ వీఆర్ టాకింగ్ దేర్ విల్ బి సమ్ కనెక్షన్. ఏదో ఇలా ఉంటుంది, ఇలా బాగుంటుంది, ఇట్లా హౌ టు కనెక్ట్ ద ఆడియన్స్ అనే పాయింట్ మీద ఉంటుంది తప్ప మరీ ఒకళ్ళని కత్తిగట్టి చంపేయాలి, ఇంకొకళ్ళని కత్తిగట్టి ఇది చేయాలనే ఉద్దేశం ఎవరికి లేదు ఇందులో. ఓన్లీ టు ఎంటర్టైన్, వి గెట్ ఇన్స్పైర్డ్. ఒక ఆచారాత్రి లాంటిదే రెయిన్ వస్తే కానీ ఓ సాంగ్ రాయలేదు, చెట్టపట్ట చినుకులని. అలా ఏదో ఎక్కడో ఇన్స్పిరేషన్స్ ఉంటాయి. సో ఇన్స్పిరేషన్ని తీసుకుని మేమేదో దాన్ని చేసేద్దాం, అది చేసేద్దాం ఉద్దేశం. కృష్ణ గారికి కూడా చెప్పాము ముందే, మంచి పాయింట్ తీయండి, బాగా ఎంటర్టైనింగ్ అని అన్నప్పుడు మీరు చూపించిన ట్రైలర్లో 6 నెలల కింద జరిగిన ఒక ఇన్సిడెంట్లు కూడా మీరు ఇక్కడ చూపించారు. అది భవిష్యత్తు గురించి ముందే రాస్తారా? అంటే ఎన్నో ఉన్నాయండి, అటువంటి ఎన్నో ఉన్నాయి. వెళ్ళి ఒక గది కొట్టి మీరు చూడండి, జస్ట్ ఓపెన్ యువర్ యూట్యూబ్ ప్లీజ్, దెర్ ఆర్ సో మెనీ. వెళ్ళి తలుపు కొట్టి మొగుడిని బయటకు తీసుకొచ్చి కొట్టి చాలా ఉన్నాయి, చూడండి ఒకసారి. దేర్ ఆర్ సో మెనీ. ఇది ఒకటే చెప్తే ఎట్లా మీరు ఇందులో మీరు వాళ్ళిద్దరు యాక్టర్స్ కాబట్టి మీరు ఎలా కనెక్ట్ అవ్వండి. అదే కదా మాకు మేము చెప్పే కాదండి, మాకు కావాల్సింది అదే కదా. మాకు కావాల్సింది అదే. మేము ఏదో తీసుకుంటే మీరు ఎలా కనెక్ట్ అవుతున్నారు? కాదు నేను చెప్తానండి. ఎందుకంటే వై యు ఆర్ కనెక్టింగ్ విత్ దిస్, బికాజ్ ఇట్ ఈస్ అంటే వాళ్ళు చేసింది కాబట్టి. వాళ్ళిద్దరూ ఇప్పుడు ఎవరు బయట మా సినిమా డర్టీ హెరీలో లిప్ కిస్ పెట్టుకుంటే మీరు అడిగారు నన్ను, వీళ్ళతో పెట్టుకుంటే అడుగుతారు నన్ను మీరు. ఎందుకని? సెకండ్ హాఫ్ కాబట్టి. సేమ్ థింగ్ సార్, నేను చెప్పేది ఏంటంటే సో అట్లాగే ఏంటంటే ఎనీథింగ్ ఇఫ్ ఐ పుట్ ఏ కిస్ ఆన్ దెమ్, ఇంకొక ఆర్టిస్ట్తో పెడితే మీరు అడగరు. వీళ్ళతో పెడితే మోస్ట్ హ్యాపెనింగ్ కపుల్ టుడే, ద బోల్డెస్ట్ హ్యాపెనింగ్ కపుల్ టుడే. నరేష్ గారు ఈ 50 yearsలో మీరు 50 years